Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel Bonu's Bonsai Journey. ఈరోజు మనం మన ఛానల్లో డిస్కస్ చేసుకోబోయే ప్లాంట్ ఫైకస్ ఐలాండ్ బాన్సై. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బాన్సై స్పీసీస్ అని చెప్పుకోవచ్చు ఫైకస్లోనే. వై బికాస్ దీని యొక్క స్పెషాలిటీస్ అలాంటివి. ఎందుకంటే దీనికి వచ్చే మనం ఈ యొక్క ట్రంక్ లైన్ కానీ ఇంకా మనకి ఈ యొక్క లీఫ్ థిక్నెస్ కానీ అంటే వ్యాక్సీ లేయర్ ఉంటుంది. వాటర్ తక్కువైనా సరే గమ్ముని ప్లాంట్ అనేది సిక్ అవ్వదు. కొంచెం వాటర్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేసుకునే బాన్సై ఇది. అండ్ ఏరియల్ రూట్స్ చూసినట్టయితే చాలా బాగా డెవలప్ చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ బాన్సై అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రంక్ లైన్ కూడా మనం చాలా షార్ట్ టైం పీరియడ్లోనే మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ ట్రంక్ లైన్ కూడా మనం చూసినట్టయితే యాక్చువల్గా ఈ ప్లాంట్కి దగ్గరగా ఒక 5 years లైక్ ఉంటుంది. ఇది ఒక చిన్న ఇట్లాంటి ఒక కొమ్మల యొక్క కాంబినేషన్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిగ్ ప్లాంట్ ఉంది కదా, ఈ మెయిన్ ట్రంక్ బాన్సై, ఇది ఈ పార్ట్ అనేది ఈ యొక్క అప్పర్ ఎపెక్స్ పార్ట్ కానీ ఇదంతా కూడా మెయిన్ బ్రాంచ్ అంటే పెద్ద బ్రాంచ్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పక్కన ఈ సైడ్ బ్రాంచ్ దీనికి అటాచ్ చేసిన బ్రాంచ్. అంటే ఇలాంటి ఒక సింపుల్ కట్టింగ్తో ఈ బాన్సై అనేది డెవలప్ చేశాను. అంటే నాకు దగ్గరగా 5 years పట్టింది. వై బికాజ్ నేను లైక్ దీన్ని కంప్లీట్గా నేను ఒక పాట్లోనే గ్రో చేయడం జరిగింది. రీసెంట్గా ఒక 2 years నుంచి దీన్ని కొంచెం రీసెంట్గా రెగ్యులర్గా రీపాట్ చేయడం, FIM ఎక్కువ ప్రొవైడ్ చేయడం అండ్ సపోర్టింగ్గా కింద ఇంకొక వేరే పెద్ద బ్యాగ్లో మనం సాయిల్ ఇచ్చి అక్కడ రూట్స్ వెళ్ళేలాగా గ్రో చేయడం. అంటే ఈ టైప్ అడాప్టేషన్స్ నేను చేయడం వల్ల ఇప్పుడు ఇది మంచిగా బాన్సై షేప్ అయ్యింది. ఒకవేళ మనం స్టార్టింగ్ నుంచే మనం 5 years నుంచి దీన్ని కానీ మనం గ్రౌండ్లో పెంచినట్టయితే నెక్స్ట్ లెవెల్లో గ్రో అవుతాయి. ఎందుకంటే వీటికి కాన్స్టెంట్గా మనకి న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్గా వీటి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రూట్ అనేవి చాలా ర్యాపిడ్గా గ్రో అవుతాయి. రూట్ వై బికాస్ దీని యొక్క బాన్సైకి మెయిన్గా దీని యొక్క స్ట్రెంతే దీని యొక్క రూట్స్. చేసుకోవాల్సింది ఈ నిబారి, ఈ యొక్క ట్రంక్ లైన్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ ప్రతి బాన్సైకి. సో ఫైకస్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం దాన్ని ప్లేస్ చేసినప్పుడు, అంటే ఒక కట్టింగ్లో ఉన్నప్పుడు మనం ప్లేస్ చేసినప్పుడు ఈ లెవెల్లో ఉన్న తర్వాత దాని యొక్క రూట్నే మనం దాన్ని ట్రంక్ లైన్గా మనం లైక్ మార్చుకోవచ్చు. ఫైకస్కి మెయిన్గా కావాల్సింది ట్రంక్ లైన్. ఒక మంచి ట్రంక్ లైన్ వస్తే ఆటోమేటిక్గా ఆ బాన్సై లుక్, ఆ షేప్, ఆ రగడ్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ బ్రాంచ్ అనేది కొంచెం ఈ 2 branches అనేవి అవుటర్గా మనకి గ్రో అయ్యాయి. మనం దీన్ని వైరింగ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇట్లాగే దాన్ని యూనిక్ షేప్లా దాని యొక్క న్యాచురల్ షేప్లోనే గ్రో అవ్వచ్చు. ఎందుకంటే ఇది థిక్ అయ్యే కొద్దీ మనకి ఈ యొక్క విజిబిలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఈ షేప్ నుంచి ఆ విజిబిలిటీ అనేది మనం చూడవచ్చు ఇక్కడ. అండ్ కింద మనం ఈ రైనీ సీజన్లో బెనిఫిట్స్ ఏంటంటే బాగా గ్రో అవుతాయి. ఈ ఏరియల్ రూట్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయి. మనం ఈ ఏరియల్ రూట్స్ని ఇక్కడే మనం కూమ్ చేసుకోవాలి మంచిగా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాగ ఏరియల్ రూట్స్ అనేవి ఇలా మనం గ్రౌండ్ సర్ఫేస్లో టచ్ అయ్యేటట్టు చూస్తే నెక్స్ట్ 1 yearకి ఇది ఈ టైప్ అయిపోయింది. ఇంకా గ్రో అయ్యే కొద్దీ ఒక 2 years ఆ టైంకి ఈ టైపు మనకి కనిది ఉంటుంది. తర్వాత ఇవే ఒక మెయిన్ యొక్క ట్రంక్ అయిపోతాయి ఆ యొక్క ఏరియల్ రూట్సే. అండ్ ఇక్కడ చూసినట్టయితే కొత్త ఏరియల్ రూట్స్ కూడా వచ్చాయి. అండ్ రీపాటింగ్లో నేను ఏం చేశానంటే కొంచెం ఒక స్టెప్ అనేది పైకి నేను చేయడం జరిగింది. సాయిల్ రిక్వైర్మెంట్ ఏంటి అండ్ బాగా గ్రో అవ్వాలంటే ఏమేమి చేయాలి అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకా నా యొక్క ఈ యొక్క ప్లాంట్స్ ఈ యొక్క టైప్లో ఇంకా వేరే కలెక్షన్స్ ఉన్నాయి, చాలా పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం, ఇలాంటి బాన్సై ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఇలా బాన్సై లైక్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ please comment your queries and suggestions. Thank you for watching. Keep growing. See you in my next video.